హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇటీవల బాలనగర్ ఫ్లైఓవర్పై పడిపోయిన అభయహస్తం దరఖాస్తుల ట్రాన్స్పోర్ట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకైతే దిగింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని డిప్యూటీ జనరల్ కమిషనర్ రొనాల్డ్ రాజ్ ఆదేశించారు. అనంతరం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ వేటైతే వేశారు. ఆన్లైన్ ఎంట్రీ చేసే క్రమంలో అనవసరంగా బయట వారికి అప్లికేషన్స్ను ఇచ్చి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీం లీడర్స్పై వేటు పడింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కుబ్దుల్లాపూర్ టీం లీడర్, హయత్ నగర్ టీం లీడర్ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్స్ పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలన్నారు. ప్రజలకు సంబంధించిన అప్లికేషన్స్ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని రొనాల్డ్ అయితే హెచ్చరించారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాల్సిందే అని స్పష్టమైతే చేశారు. అర్హులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఎవరు సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ అయితే వినతి చేశారు. ఇటీవల బాలనగర్ ఫ్లైఓవర్పై ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటనకు ఈ చర్యలు తీసుకున్నట్టు రొనాల్డ్ రాజ్ అయితే వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.